అలాంటి గొప్ప మనిషి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మన తల మీద చల్లుకోవాలి. కానీ ఇలా రక్తం కళ్ళ చూడకూడదు. బాబు గోపి, ఇంతకాలం నా పెంపకం సరైనదే అని భ్రమలో బతికేస్తున్నాను. ఈరోజే అర్థమైంది నా పెంపకంలో కూడా లోపం ఉందని. మీ పెంపకం గురించి నాకు తెలుసు పెద్దయ్య. వాళ్ళున్న ప్లేస్లో ఆ దేవుడే ఉన్నా నా పట్ల ఇలాగే కోపం చూపించేవారు. దాని గురించి నేనేం బాధపడట్లేదు పెద్దయ్య. ఆ పెళ్ళవగానే సింధుజాక్షికి నేనంటే ఇష్టం లేదని తెలుసుకున్నాను. వెంటనే ఈ విషయం మీతో చెప్తే మీరెక్కడ కృంగిపోతారో అనే భయంతో మీ వరకు నేను తీసుకురాలేదు. అంతేగాని మిమ్మల్నో సింధుజాక్షినో మోసం చేయాలని మాత్రం కాదు పెద్దయ్య. మొదటిసారైనా ఆఖరిసారైనా వాళ్ళు నీ పట్ల ప్రవర్తించిన తీరు చాలా తప్పు. వాళ్ల తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. పెద్దయ్య వద్దు పెద్దయ్య. బాబు గోపి, మేము నిజంగానే తప్పు చేశాం. మమ్మల్ని క్షమించు. క్షమించు గోపి, క్షమించు. అయ్యో పర్లేదండి. అల్లుడు గారు, మీ మాటలు విన్నాక వీళ్లతో పాటు నేను కూడా మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకున్నాను. నన్ను కూడా క్షమించండి అల్లుడు గారు. లేదండి, ఇంతవరకు మీకు విషయం తెలియదు కాబట్టి నేను మీ ముందు మీ ఇంటి అల్లుడుగా నటించాను. ఇప్పుడు మీకు విషయం తెలిసిపోయింది కాబట్టి ఇక నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అమ్మాయికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. మీరెలాగూ లాయరే కాబట్టి మా ఇద్దరికి డివోర్స్ ఇప్పించండి. అయ్యో గోపి, అలా అనుకో గోపి. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నీకు వదినంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే కదన్నయ్య. చిన్నప్పటి నుంచి కాదు లక్ష్మి, చచ్చేంత వరకు కూడా సింధుజాక్షి అంటే ఇష్టమే. కానీ ఆ ఇష్టం అనేది ఒకవైపు మాత్రమే ఉంటే సరిపోదు. రెండు వైపులా ఉంటేనే ఆ బంధం బలంగా దృఢంగా ఉంటుంది. నేను బయలుదేరుతాను లక్ష్మి. బాబు గోపి, బాబు, పేపర్స్ అన్ని రెడీ చేసి పోస్ట్లో పంపించండి. నేను సంతకాలు పెట్టి పంపిస్తాను. వస్తాను. పెద్దయ్య, అయ్యో వద్దు బాబు. అన్నయ్య, నీతో కలిసి బతకడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లే కాదు, అసలు ఇప్పట్లో పెళ్ళనేదే నా మైండ్ లోనే లేదు. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, మంచి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని ఎన్నో కలలు కన్నాను.
మాటిచ్చినట్టుగానే పెద్దయ్య గారికి చెప్పే మీకు డివోర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు నచ్చినట్టే ఆస్ట్రేలియాకి వెళ్ళండి. మీరు కోరుకున్నట్టు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయండి.